పరలోకము నా దేశము పరదేశి నేనెలా మాయాలోకమేగా నేను యాత్రికుడను నేను యాత్రికుడను యాత్రికుడను నేను యాత్రికుడను. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే మరి సమయంలోని దైవజనులు పెద్దలు జోసెఫ్ శాస్త్రి గారు మన కోసం ప్రార్థన చేస్తారు. కృపా కనికరం కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభువా, సర్వశక్తి కలిగిన మా నాయన, ఆశ్చర్యకరుడా, మీ పరిశుద్ధ నామం కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కమలమ్మ గారు నిండు వృద్ధాప్యములో ఈ లోకాన్ని విడిచిపెట్టి నీ రాజ్యంలో ఉన్నదని మేము నమ్ముచూ ఉన్నాం. ప్రభువా, ఈ ఆదరణ కూడిక లేదా జ్ఞాపకార్థ కూడికను ఏర్పాటు చేసుకోవడానికి వారి బిడ్డలకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. కూడి వచ్చిన బంధువులు, రక్త సంబంధులు, అలాగే నాయన దైవ సేవకులకు ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని ఈ శ్రేష్టమైన సమయంలో కార్యక్రమం అంతటిని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా పరలోకపు తండ్రి, ఈ శ్రేష్టమైన సమయంలో మేము కూడా ఒక దినం మరణించవలసి ఉంటుందని ప్రతి ఒక్కరూ గ్రహించి నీ యందు భయభక్తులు కలిగి జీవించినట్లు కృప చూపండి. ఈ కార్యక్రమం ఆది నుండి అంత్యం వరకు మీరే అధ్యక్షులుగా ఉండి నడిపించి మహిమ పొందమని యేసు ప్రభు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి సమయంలో దైవ సందేశాన్ని మరి అందించడానికి దేవుని దాసులు జాకబ్ జనయ్య గారిని మనం ఆహ్వానించాం. మా కుటుంబ పక్షంగా వారిని ఆహ్వానించినప్పుడు దేవుని దాసులు ప్రేమించి మరి మన మధ్యకు వచ్చారు. ఈ సమయంలో దైవ సందేశాన్ని అందించవలసిందిగా వారికి మనం చేస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ దేవుని పరిశుద్ధ నామంలో వందనాలు. ముఖ్యంగా వారి సంతానాన్ని, రక్త సంబంధుల్ని, స్వజనులను, గ్రామాన్ని విడిచి వెళ్ళిన తల్లిగారి పక్షంగా నిలిచిన వారి కుమారులు, కోడళ్ళు, కుమార్తెలు, అల్లుళ్ళు, ఇంకా వారికి ఇవ్వబడినటువంటి సంతానం అంతటి కూడా నేను ప్రభునామములో వందనాలు తెలియపరుస్తున్నా. మరి నాకంటే పెద్దలు, యువకులు, దేవుని సేవకులు ఉన్నారు ఇక్కడ. మరి వారికి కూడా ప్రభునామలో నేను వందనాలు తెలియపరుస్తున్నాను. దైవ సేవకులు మహాకృపను బట్టి మరి యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ చక్కని జ్ఞాపకార్థ కూటాన్ని లేదా ఆదరణ కూటాన్ని జరిగించుకోవటానికి ప్రభు ఒక చక్కని సమయం ఇచ్చారు. ప్రపంచంలో ఏ ఒక్కరికి లేనటువంటి ఒక శుభప్రదమైన నిరీక్షణ ప్రభు మనకు అనుగ్రహించారు. దాని కొరకు అందరం దేవుడి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరేదో ఓ సమాధి కార్యక్రమం దగ్గర కూర్చోవలసిన అవసరం లేదు. ఇది ఒక నిరీక్షణతో కూడినటువంటి, విశ్వాసం కలిగినటువంటి కూడిక కనుక అందరూ సంతోషంగానే ఉందాం. తల్లిగారు ఏమి అకాలంగా చనిపోలేదు. కాస్తో కోస్తో బాధపడటానికి చాలా చక్కని వయస్సు. నేను దైవ సేవకులను అడిగాను, అమ్మగారికి ఎంత వయసు ఉంటుంది అని. 105 సంవత్సరాలు అన్నాడు. ఇంకెందుకండి,
ఇంకెక్కువ కావాలా? నేనైతే కోరుకోను, 70-75 కంటే ఎక్కువ కోరుకోను నేనైతే. అప్పటి వరకు దేవుని కొరకు శ్రమపడి పనిచేసి సంతోషంతో వెళ్ళిపోవటానికి నేను సిద్ధం. అంతకు మించి అనవసరం. ఎందుకోసమంటే ఇక్కడికంటే అద్భుతమైనది మనకి ఇంకొకటి ఉన్నప్పుడు ఇంకా ఈ మధ్య లోకంలో పడి ఎందుకు మళ్ళీ మనం తిప్పలు పడాలి? హిజ్కియాను గురించి దేవుని వాక్యంలో ఒక మాట ఉంది. దేవుడు చెప్పాడు, నీ ఇంటిని చక్కబెట్టుకో అన్నాడు. హిజ్కియా ఒకవేళ ఆ మంచి పని చేసి ఉంటే చాలా బాగుండేదేమో. కానీ ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడ్డాడు, ప్రభా వదిలిపెట్టడం ఇష్టం లేదయ్యా దీన్ని అని. ఈ సింహాసనం వదిలిపెట్టడం, ఈ రాజరికం వదిలిపెట్టడం, ఈ జీవితాన్ని విడిచిపెట్టడం, ఈ లోకాన్ని విడిచిపెట్టడం ఇష్టం లేదు నాయన, కొంచెం కొంచెం అని కృపతో జ్ఞాపకం చేసుకుని ప్రాధేయపడ్డాడు దేవుడి దగ్గర. సరే, ప్రభు కనికరించి ఒక 15 సంవత్సరాల ఆయుష్కాలం అతనికి ఇచ్చాడు. 15 సంవత్సరాల తర్వాత అతడు ఎలా ఉన్నాడు? దేవునికి ఇష్టడుగా ఉన్నాడా? దేవునికి కొంచెం ఇబ్బంది కలిగించిన వాడుగా ఉన్నాడా? ఏమండి, అతడు స్వస్థపరచబడిన తర్వాతట శత్రువులు వచ్చారట. వచ్చి ఆయన పరామర్శించడానికి వస్తే ఆ రాజుగారట ఆయన తీసుకుని పోయి మొత్తం చూపించాడు. ప్రవక్త వచ్చి అన్నాడు, అబ్బాయి వచ్చిన వాళ్ళు ఏమేమి చూశారు నీ ఇంట్లో అన్నారు. ఏమీ దాయలేదు బాబు, అంతా చూపించేసేసాను అన్నాడు. ఆయన అన్నాడు, రాబోయే కాలంలో నీ రాజ్యంలో ఏమీ మిగలకుండా వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు అబ్బాయి అని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు నియమించినటువంటి కాలం అనేది మనకి ఆశీర్వాదకరమైన కాలం. ఆ కాలాన్ని చక్కగా మనం దేవుని చిత్తానుసారంగా గడిపితే అంతకంటే ధన్యకరమైన ఇంకొకటి లేదు. తల్లిగారికి మంచి ఆయుష్కాలం ఈ రోజుల్లో 105 సంవత్సరాలంటే ఎక్సలెంట్ అన్నమాట, అద్భుతం. అలాంటి ఒక మంచి సుదీర్ఘమైన దీర్ఘాయుష్కాలాన్ని దేవుడు ఆమెకి ఇచ్చారు. ఆమె కుమారులను చూసింది, కుమార్తెలను చూసింది, వారి పిల్లలను చూసింది, వారి పిల్లల్ని చూసింది, పిల్లల పిల్లల పిల్లలను కూడా ఆమె చూసింది. ఇంత గొప్ప ధన్యజీవి మలమంటి కమలమ్మ గారు. కాబట్టి ఆ విషయంలో ఎవరు దుఃఖపడాల్సినటువంటి అవసరత లేదు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, దేవుని సందులో మనందరం ఈ కూడికలో సంతోషంగానే ప్రభువుని స్తుతిద్దాం, దేవునికి మహిమ చెల్లిద్దాం. ఒకసారి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీలి పాలు నా కొరకు రాగా నేనెగసిపోదును, నీలి మేఘాలు నా కొరకు రాగా నేనెగసిపోదును, నానందము పరిపూర్ణము కాగా నా యేసుతో నానందము పరిపూర్ణము కాగా నా యేసుతో ఉందును, నీలి మేఘాలు నా కొరకు రాగా నేనెగసిపోదును, మరణము నన్నేమి చేయును, జీవమైన యేసు ఉండగా, మరణము నన్నేమి చేయును, జీవమైన యేసు ఉండగా, శోధనలు పరిశోధించగా సువర్ణమై మెరయుచుందును, నీలి మేఘాలు నా కొరకు రాగా నేనెగసిపోదును, నీలి మేఘాలు నా కొరకు రాగా నేనెగసిపోదును. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యంలో నుండి ఒక చిన్న వచనాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభు
ప్రభువునందుండి మృతి నొందు మృతులు ధన్యులని వ్రాయుము అని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములను మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథంలో భక్తుడైనటువంటి యోహాను పరవశుడైనప్పుడు దేవుడు అనేక విషయాలని యోహానుకు చూపించాడు. చూపించటమేది కాదు, వ్రాయించాడు కూడా. ఏమేమి అవసరమో అవసరమైనటువంటి ప్రతి సంగతిని వ్రాయి అని చెప్పాడు. దేవుడు దేనిని మరుగుగా ఉంచు అన్నాడో వాటిని మరుగుగా ఉంచేశాడు. దేనిని దేవుడు వెల్లడిపరచాలన్నాడో దాన్ని ఖచ్చితంగా రాసి ఉంచాడు, భద్రంగా భూమికి అందించాడు. ఇక్కడ దేవుడు ఒక సత్యాన్ని లోకానికి అందించటం కోసం వ్రాయమని చెప్పాడు. ఏంటంటే, ఇప్పటి నుండి ప్రభువునందుండి మృతి నొందేటటువంటి మృతులు ధన్యులు అని రాయి. ఏం రాయాలటండి? చాలా సమాధుల మీద ఈ మాటే రాస్తారు కదూ. యోహాన్ గారు పుస్తకంలో రాశాడు, మనమేమో సమాధుల మీద రాస్తాం. వాళ్ళు ఎలాగన్నా చచ్చిపోయిన తర్వాత ప్రభువునందు మృతి నందు మృతులు ధన్యులు, ప్రభువునందు నిద్రించను ఆయన పేరు పెట్టి వాళ్ళ రిలేషన్ పెట్టి ప్రభువునందు ఆయన ఎలాగన్నా నిద్రించని, కానీ ప్రభువునందు నిద్రించను అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ప్రియులారా, మనుషులు చనిపోవటం అనేది ఖచ్చితం. చచ్చిపోనటువంటి వారు ఒక్కడు కూడా లేరు. ఒకరికి విద్య లేకపోవచ్చు, ఉద్యోగం లేకపోవచ్చు, సొంత ఇల్లు లేకపోవచ్చు, లేకపోతే మంచి అనుకూల పరిస్థితులు లేకపోవచ్చు, తన జీవిత కాలంలో ధనధాన్యాలు ఏమి లేకపోవచ్చు, కానీ మరణం లేదండి అన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేదు. వెరీ గుడ్. మరణం లేని మనిషి ఎవడో లేడు. ఒక ఊళ్ళో వైద్యశాల లేకపోవచ్చు, హాస్పిటల్ లేకపోవచ్చు, పాఠశాల లేకపోవచ్చు, కమ్యూనిటీ హాల్స్ లేకపోవచ్చు, తుఫాన్ షెల్టర్ లేకపోవచ్చు, శ్మశానం లేని ఊరు ఏదైనా ఉందా అండి? మా ఊర్లో అసలు శ్మశానమే లేదండి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. మరణం లేని మనుషుడు లేడు, శ్మశానం లేని ఊరు లేదు. ఎందుకోసం అంటే మరణం ఉంది కనుక మరణించిన వారికి ఏం కావాలి చెప్పండి? శ్మశానం అనేది కావాలి. వీళ్ళరా, కాబట్టి చిన్నవాడైనా పెద్దవాడైనా స్త్రీ అయినా పురుషుడైనా ప్రతి మనుషుడు ఖచ్చితంగా చనిపోవాల్సిందే. మరణ దినం ఎవరి వశములో కూడా లేదు అని ప్రసంగి భక్తులు చెప్పారు. మరి ఎలా వస్తుందో ఎప్పుడు వస్తుందో మనుషులకు తెలియదు, కానీ మరణం మాత్రం ఏదో ఒక సమయంలో ప్రతి మనుషుని టచ్ చేస్తుంది. ఏ మనుషుల మీదకి వస్తే ఆ మనుషుడు అర్థాంతరంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవటం అనేది ఖచ్చితంగా జరిగేటటువంటి ఒక కార్యక్రమం. అయితే చనిపోక మునుపు మనిషి ఒక పని చేయాలి. ఏం చేయాలంటే అతడు క్రీస్తులోనికి రావాలి, ప్రభువులోనికి రావాలి. కొంతమంది దేవుని గ్రంథంలో ఈ ఆశను వ్యక్తపరిచాడు. ఒకసారి యాకోబు అన్నాడు, నేను చావక మునుపు నా కుమారుడైన యోసేపును చూస్తాను అన్నాడు. చావక మునుపు ఆయన కోరిక ఏంటి చెప్పండి? ఏమండి? యోసేపును చూడాలట. యోసేపును చూడాలి. యోసేపును చూసి చచ్చిపోతే చాలు, నా జన్మ ధన్యమైపోయినట్టే అనుకున్నాడు కదూ. అవును, యాకోబు ఎప్పుడు ధన్యుడైపోతాడంటే, ఎప్పుడు ధన్యజీవి అయిపోతాడంటే ఆయన చావక మునుపు యేసు ప్రభు వారిని చూడాలి, యోసేపును చూడాలి. యోసేపును చూస్తే యాకోబు జీవితం ధన్యమైపోతుంది. మరి ఇప్పుడు మనం చావక మునుపు ఎవరి దగ్గరికి రావాలో తెలుసా? యేసు ప్రభు వారి దగ్గరికి రావాలి. ఆయన అలా చూసి చనిపోతే చాలు, అంతే. సిలువలో దొంగ ఆఖరి సమయంలో యేసు ప్రభువుని కలుసుకునే ఒక టైం వచ్చింది. అంతకు ముందు ప్రభు ఎన్నిసార్లు దర్శించాడో ఆయన తెలియదు, పట్టించుకోలేదు. కానీ ఒకే ఒక సమయం వచ్చింది, దర్శించేటటువంటి కాలంలో పట్టించుకోలేదు. కానీ ఒక సమయం వచ్చింది, మరణ సమయం. అప్పుడు ప్రభు పక్కనే సిలువ వేయబడ్డాడు.
ఇంకా ఇక్కడ శతాధిపతి, సైన్యాధిపతి, సైనికులు, బంట్రు అందరూ అక్కడ ఉన్నారు. అందరి మధ్యలో అతను ఒక గొప్ప సాక్ష్యం చెప్పాడు. ఏమన్నాడు చూసారండి? ఈయన దేవుని కుమారుడు, ఈయనలో ఏ దోషము కూడా లేదు. ఎందుకు నువ్వు ఆయన దూషిస్తావు? ఇప్పుడైనా నువ్వు దేవునికి భయపడవా అని ఆయన ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చి ప్రభు తట్టు తిరిగి ఒక మాట అన్నారు. యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అని ఆ చివరి క్షణంలో ప్రార్థన చేశాడు. ఆ వచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుని దేవుని పాదాల దగ్గర క్షమాపణ పొంది, సమాధానం పొంది, దేవునితో కూడా, ప్రభువుతో కూడా ఉండటానికి అతడు వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రియులారా, మనం బ్రతికున్న దినాల్లో యాకోబు యోసేపును చూసినట్టు మనం యేసు ప్రభు వారిని తప్పుకోకుండా చూడాలి. యేసు ప్రభు పాదాల దగ్గరికి రావాలి. యేసు ప్రభువు లోనికి వచ్చి చనిపోతే చనిపోయినందువల్ల పెద్ద నష్టమేమి మనకి లేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హనోకును గురించి ఇంకొక మాట ఉంది. అతడు చనిపోక మునుపు అని ఉంది కదా, 11వ అధ్యాయం 5వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక. చనిపోక మునుపు దేవునికి ఇష్టడు అని సాక్ష్యము పొందాడు అని ఉంది. చావక ముందంట ఏం పొందేది చెప్పండి? దేవునికి ఇష్టడు. ఒకటి, యేసును చూడాలి. రెండవది, యేసును వేడుకోవాలి. మూడవది, యేసు ప్రభు బిడ్డగా ఒక మంచి సాక్ష్యాన్ని పొంది చనిపోతే ఆ వ్యక్తి ధన్య జీవి అండి. ఆయనకంటే ఐశ్వర్యవంతుడు భూమి మీద ఎవ్వరూ లేనే లేరు. మరి ఆ 3 క్వాలిటీస్ తల్లిగారికి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి ఒకసారి. ఆమె బ్రతికిన దినాల్లో యేసు ప్రభు ఆయన్ని కలుసుకుంది, యేసు ప్రభువుని వేడుకుంది, పాప క్షమాపణ పొందింది, రక్షణ పొందింది. మూడవది, ఒక మంచి సాక్షిగా కూడా తాను బ్రతికింది, ఈ లోకాన్ని విడిచిపెట్టింది. ఎలాగంటే క్రీస్తు నందుండి. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు నందుండి మృతి పొందితే వారెవరు? ఆమె ధన్యులా దౌర్భాగ్యురాలా? చెప్పండి. ధన్యురాలు కదా. ఎప్పుడు ధన్యురాలయ్యింది? బ్రతికున్నప్పుడా, మరణించినప్పుడా? అది చెప్పాలా అమ్మా? మీరు సరిగా చెప్పాలి. బ్రతికున్నప్పుడా, చనిపోయినప్పుడు? ఎప్పుడు ధన్యురాలు అంటే క్రీస్తు నందుండి మృతి పొందిన మృతులు ధన్యులు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఆమె ఒక ధన్యురాలు. ఆమె గురించి మనుషులు ఎవరు బాధపడటానికి ఇవ్వలేదు. చివరికి ఆ సొంత బిడ్డలు కూడా మీరు ఒక గొప్ప ఆదరణ తెచ్చుకోవచ్చు. ఒక మంచి మార్గంలో ఆమె నడిచి దేవుడి రాజ్యంలోకి చేరింది కనుక ఆమె గురించి చింతపడాల్సిన పని లేదు. సరే, దేవుడి వాక్యంలో నుండి నేను 2-3 మాటలు గుర్తు చేసి క్లుప్తంగా నా మాటలు నేను ముగిస్తాను. 14వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు సెలవిస్తున్నారు. ఏమని అంటే, ఈ మాట రాయవయ్యా అని యోహానుతో చెప్పాడంట. ఇప్పటి నుండి ప్రభువునందు ఉండి మృతి పొందేటటువంటి మృతులు ధన్యులు అని రాయి అని చెప్పాడు. ధన్యులని రాయి. ఎందుకు వారు ధన్యులయ్యారు? వారు ధన్యులవడానికి కారణం ఏంటి అంటే, నెంబర్ 1, మొట్టమొదటి ఆ ధన్యత, వారు తమ ప్రయాసములను మాని అన్నది కదండి. వారు విశ్రాంతిలోకి మొట్టమొదటి ధన్యత ఏంటో తెలుసండి వాళ్ళకి? వారు తమ ప్రయాసములను మానేశారు. భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి చెప్పండి, ప్రయాసమేగా. దేవుని వాక్యం ఉంది, నరుని ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అయినను వాటి వైభవం అంతా ఆయాసము దుఃఖమే. అన్ని ఉన్నా ఆయాసం ఉంటది, అన్ని ఉన్నా దుఃఖం ఉంటది, అందరూ ఉన్నా ఒంటరితనం ఉంటది. అందరూ ఉన్నప్పుడు కూడా ఏదో ఒక వెలితి ప్రతి వ్యక్తికి తప్పకుండా ఉంటది. వాటి వైభవం ఏంటి చెప్పండి? ఆయాసం. వాటి వైభవం ఏంటంటే ఆయాసము దుఃఖమే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు క్రీస్తునందు మృతి పొందారో ఇక వారికి ఏమి లేదు చెప్పండి? ఆయాసం లేదు, వ్యాధి ఉందా?
ఏమండి బాధ ఉందా? ఇంకా ఈ లోకంలో వచ్చేటటువంటి శోధన ఉందా? వారి శరీరానికి ఏమైనా శ్రమలు ఉన్నాయా? వాటన్నిటినీ వాళ్ళు ఏం చేశారంట? విడిచిపెట్టేశారు. తమ విశ్రాంతిలోనికి వెళ్ళిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి క్రీస్తునందుండి చనిపోయినటువంటి వారికి మొట్టమొదటి ధన్యత ఏంటి? మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే తమ ప్రయాసములను వారు మానారు. వారు చక్కని విశ్రాంతిలోనికి వెళ్ళారు. కన్నీరు లేని రాజ్యంలోనికి, కష్టాలు లేని రాజ్యంలోనికి, శోధన లేని రాజ్యంలోనికి, సాతానుడు లేని రాజ్యంలోనికి, శరీరము లాగనటువంటి రాజ్యంలోనికి, ఇంకా భవభాగ్యాల చేత బాధించబడినటువంటి రాజ్యంలోనికి వారు వెళ్ళటమే కాదు, వారు ప్రయాసములను మాని విశ్రాంతిలో ఉన్నారు. కాబట్టి ప్రియులారా, వారు ధన్యులు. నేను రెండో మాట కూడా గుర్తు చేస్తాను. దేవుడి వాక్యంలో నుండి యోహాను భక్తుడు క్షమించండి పౌలు గారు తిమోతికి రాసినటువంటి పత్రిక, రెండవ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం ఒకసారి. అక్కడ దైవజనుడు పౌలు ఈ మాట చెప్పాడు. ఏమని? మంచి పోరాటము పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఆ దినమందు నీతి కలిగిన న్యాయాధిపతి నాకు మాత్రమే గాక అపేక్షించే వారందరికీ అనుగ్రహించును. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, రెండవ ధన్యత కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటో చూసారండి? మంచి పోరాటము పోరాడాను, నా పరుగును కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. కాబట్టి నా కోసం నీతి కిరీటం ఉంది, నేను దానికోసం వెళ్తున్నాను అన్నాడు. దైవజనుడు 14 పత్రికలు రాశాడు పౌలు గారు. అందుట్లో తన ప్రియమైనటువంటి కుమారుడు తిమోతికి 2 పత్రికలు రాశాడు. ఈ రెండో పత్రిక దరిదాపుగా ఆయన పత్రికలకు ముగింపు పత్రికలు అని పండితులు, బైబిల్ పండితులు చెప్తుంటారు. ఈయన చాలా విషయాలు ముక్కుసూటిగా తన ప్రియమైనటువంటి కుమారుడు తిమోతి కొరకు రాశాడు. చాలా సంగతులు, చాలా మరి నియమబద్ధంగా ఎలాగూ అతడు జీవించాలో, ఎలాగూ మంచిగా అతడు సేవ చేయాలో, దేవుని మహిమపరచాలో, ఈ సంగతులన్నీ నిర్మోహమాటంగా రాసేసాడు. రాసేసి ఇంకా రాస్తూ 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 ఉండగా ఎందుకో ఆయన చెరసాల్లో ఉండి ఈ పత్రికలు పంపించాడు కదా. చెరసాల్లో ఉండి ఈ పత్రిక రాస్తున్నాడు. రాస్తూ ఉండగా ఆయన గట పక్కన ఒక శబ్దం వినబడిందట. ఆ బంట్రోతును పిలిచి, సైనికుని పిలిచి అడిగాడు, ఏంటయా ఇందాక నుండి పరాభరాం అని శబ్దం వస్తుంది ఏంటి అని అడిగాడు. ఆ బంట్రోతు చెప్పాడట, కత్తి నూరుతున్నారండి అన్నాడట. ఎందుకు అని అడిగాడట. వధించడానికి అన్నాడట. ఎవరిని అన్నాడట. నిన్నే అన్నాడట. ఎవరండి? నిన్నే అన్నాడు. అంతే. వెంటనే ఆయన ఏవో రాయాలనుకున్నటువంటి పత్రికను ముగించేయడానికి ముగింపు మాటలు మాట్లాడేశాడు. ఇప్పుడే నేను పానార్పణముగా పోయబడుతున్నా, ఇప్పుడే నేను పానార్పణముగా పోయబడుతున్నా అని చెప్తున్నాడు. నా మట్టుకు మంచి పోరాటము పోరాడాను, నా పరుగును కడముట్టించుకున్నా, నా విశ్వాసాన్ని కాపాడుకున్నా. ఇక మీదట నాకు బహుమానం ఉంది, నీతి కిరీటం ఉంది, దానికోసం నేను వెళ్ళిపోతున్నాను. తిమోతి అని తిమోతికి పత్రిక రాశాడు. దేవునికి మహిమ చెల్లిద్దాం ఒకసారి. ఎంత అద్భుతమైనటువంటి నిరీక్షణ అండి. అలా తీసుకెళ్ళిపోయారట. పౌలు గారిని తీసుకెళ్ళిపోయారు. పౌలు గారు తెలిసే వెళ్తున్నాడా అక్కడికి, తెలియకోకుండా వెళ్తున్నాడా? బంట్రోతులు వచ్చారు, సెలలోంచి బయటికి తీశారు, వట స్తంభానికి తీసుకెళ్తున్నారు. తెలుసా తెలియకండి? తెలిసే, ఆయనకి తెలిసే. సాధారణంగా ఖైదీని ఒక ఉరి శిక్షకు తీసుకెళ్లాలనుకున్నప్పుడు, వట స్తంభానికి తీసుకెళ్లాలనుకున్నప్పుడు, ఉరి స్తంభాన్ని తీసుకెళ్లాలనుకున్నప్పుడు మన కసపును కూడా చేశారు కదా. బాగా తెల్లవారుజాము లేపుతారు. ఆ రాత్రి వాడు ఏం కోరితే అది పెడతాడు. వాడు మటన్ బిర్యానీ అడిగాడంట, పెట్టేశారు.
బాగా తెల్లవారికి ముందు లేపుతారు, తెల్లార స్నానం చేయిస్తారు, అతడు కోరినటువంటి బట్టలు కట్టిస్తాడు. ఆ టైం అవుతూ ఉండగా గదిలో నుంచి బయటకు తీసుకొచ్చే ముందే ఆయన ముఖం మీద ముసుకేసేస్తాడు. ఇక ఎక్కడికి వెళ్తున్నాడో అతనికి తెలీదు. చేపట్టుకుని తీసుకెళ్తారు, ఆ స్తంభం దగ్గర నుంచో పెడతారు. అనుకున్న లెక్క ప్రకారం నీ దేవుని ప్రార్థన చేసుకుంటారు, బట్టలు నవ్వుతారు, ఫినిష్, సరిపోతాడు. అది ఊరి విధానం. కానీ వన విధానం ఎట్లా కాదు కదా, ఒక పశువును తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్తారు. బాగా పశువుని తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్తున్నారు. పౌలు గారిని తీసుకెళ్తుంటే పౌలు గారిని నీకు ఎవరు పట్టుకోక్కర్లేదట, ఆయనే వెళ్ళిపోతున్నాడట. ధీమాగా ఇలా వెళ్ళిపోతున్నాడు. ఒక రాజటీవీ రాజకళ ఆయన నడకలు ఉట్టిపడిందట. ఖైదీలు అప్సెట్ అయిపోయింది. ఇదేంటరా బాబు, గొర్రెను కూడా చంపడానికి తీసుకెళ్తే అది కూడా 4 కాళ్ళు నిగడదాన్ని తప్పుకోవటానికి ప్రయత్నం చేస్తుంది. ఈయనేంటి మా ప్రమేయం లేకోకుండా ఇంత ప్రశాంతంగా నడిచేళ్తున్నాడు ఏంటి అని అనుకున్నాడట. తీసుకెళ్ళి ఆ వధస్తంభం దగ్గర నిలబెట్టారు. ఆయనే తలకాయ ఇలా పెట్టాడట. ఆయన ఇలా తలకాయ పెడితే అటు పక్కన ఇటు పక్కన బంటోతులు ఉన్నారు, కషాయోళ్ళు. ఒక్క దెబ్బేశారు, తలకాయ ఇటు పడింది, మండం అటు పడిపోయింది. ఆ తల బొంగరం తిరిగినట్టుగా 3 సార్లు తిరిగి ఎవడి చేత అయితే నరకబడ్డాడు, ఎవరైతే నరికాడో అతని వైపు అలా చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి కళ్ళు మూసేసిందట. దేవుడికి స్తోత్రం చెప్తాను. ఏంటి అర్థం ఏంటి అంటే, నువ్వు ఇంతవరకే చేయగలవు, ఇక నన్నేమి చేయగలవా? నా శరీరాన్ని చంపగలవు, కానీ నా ఆత్మ నువ్వేమి, నా సహోదరులు పారాడు. ఆత్మను దేహమును చంపే వారికి నీవు, ఆత్మను గాక దేహాన్ని చంపేవానికి నువ్వు భయపడొద్దు. ఆత్మను దేహాన్ని చంపేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు భయపడు అని. దేవుడికి స్తోత్రం. కాబట్టి నీవు నా దేహాన్నే చంపగలవు, శిక్షించగలవు, కానీ నా ఆత్మను నీవేమి చేయలేవు. పైగా నువ్వు చాలా ఉపకారం చేసేవారు బాబు నాకు. నేను ఇప్పుడు పట్టు అనుకుంటున్నాను, ఏమని, నేను ఇప్పుడే వెళ్ళిపోవాలని, కానీ పై ఆయన పర్మిషన్ లేదు. కానీ నీ ద్వారా నాకు ఈ భాగ్యం దొరికింది, సెల్యూట్ చెప్పి వెళ్ళిపోతున్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి.